వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక భుజానికి సక్సెస్ఫుల్గా సర్జరీ జరిగింది. మొన్న బండ్ల గణేష్ కూడా చాలా భావోద్వేగంతో ట్వీట్ వేశారు. ఆ రోజు గబ్బర్ సింగ్ షూటింగ్లో పడిపోయి గాయమైన దగ్గర నుంచి అలా ఓర్చుకొని ఇన్నాళ్ళు అసలు ఎలాగ స్వామి నువ్వు అని చెప్పని ఎప్పుడు బయట పెడుతూనే ఉంటారు అనుకోండి. సరే, మొన్న బాంబే వెళ్ళారు. బాంబే వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే లోపల కఫ్ కానీ, షోల్డర్కున్న కఫ్ కానీ, లోపల ఉన్నటువంటి టియర్స్ కానీ, మజిల్స్ అవి కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇమీడియట్గా సర్జరీ అయితే చేయాల్సిందే, అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని కూడా వాళ్ళు సజెస్ట్ చేశారు. బట్ కొన్ని పనులు ఉన్నాయండి, అవన్నీ క్లియర్ చేసుకుని వచ్చిన తర్వాత సర్జరీ చేయించుకుంటానని కూడా ఆయన చెప్పారు. డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడో 2012-14 ఆ మూమెంట్లో జరిగినటువంటిది. ఆల్మోస్ట్ 12-16-15 ఏళ్ళు అవుతున్నట్టుంది గబ్బర్ సింగ్ వచ్చి మనకి. సో అప్పటి నుంచి కూడా ఆ దెబ్బలు పట్టుకొని ఎలాగ మీరు అసలు ఇదంతా మేనేజ్ చేస్తున్నారు, అప్పటి నుంచి ఎలా ఉంది అని. వారాహి యాత్రలో కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి సభల్లో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ టైం 2016లో దీనికి సంబంధించి చాలా గట్టిగా అయ్యింది. అంటే 10 ఏళ్ళకి అప్పటికే బాగా నొప్పి కలగడం ఇదంతా కూడా చూసాం. సో 2018లో బయటికి తిరగడానికి వచ్చినప్పుడు కూడా ఇంకా చూస్తూనే ఉన్నారు. ఆ గాయాలు మరింత తీవ్రంగా మారాయి. అయినా సరే దాన్ని భరిస్తూ వచ్చారు ఇప్పటివరకు కూడా. దాని మీద ఇంకా కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ ఉంటారు, తెలిసి తెలియకుండా, కేవలం సోషల్ మీడియా రీచ్ కోసం అని చెప్పి. అంతకు మించి వాళ్ళు చేసేది చేయగలిగేది ఏం లేదు. కానీ అలాంటి వాళ్ళని వదిలేసేయాలి తప్ప ఇంకోటి ఏం లేదు. మొత్తానికి డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఒకదానికి మాత్రం ప్రస్తుతానికి సర్జరీ అయ్యింది. అలాగే రెండో దానికి కూడా ఉంది. బట్ దానికి ఏంటంటే 2 భుజాలకి ఒకేసారి సర్జరీ చేస్తే పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఇవాళ ఒక భుజానికి మాత్రం చేశారు. దాదాపు 3.5 గంటలు పట్టింది ఒక భుజానికి ఆపరేషన్ చేయడానికి. ఆ కంప్లీట్ కండరాలు కానీ ఇవన్నీ క్లియర్ చేయడం ఇదంతా కూడా చేశారు. ఆ రొటేటర్ కఫ్ ఏదైతే ఉందో దానికి కూడా ఇంజరీస్ అయ్యాయి, దాన్ని కూడా సరి చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇక కుడి భుజానికి అయ్యింది. ఇక ఇంకో 2 నెలల టైం తీసుకున్న తర్వాత అప్పుడు రెండో దానికి చేస్తారు అని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతోంది. బట్ అప్పటి వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎప్పటికప్పుడు ఫిజియోథెరపీ చేయించుకుంటూనే ఉండాలి. దీనికి సంబంధించి స్ట్రెస్ ఎక్కువగా ఇవ్వకూడదు ఎడమ భుజానికి. అలాగే కుడి భుజం మీద కూడా ఆ పెయిన్ అనేది ఉంది కాబట్టి, ఇంకా సర్జరీ అవ్వాలి కాబట్టి 2 months కంప్లీట్గా దీనికి ఫిజియోథెరపీ చేయించుకొని ఈ హ్యాండ్ మళ్ళీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కుడి భుజానికి సర్జరీ చేయాలి అని చెప్పని. సో మొత్తానికి పూర్తి ఉపశమనం అయితే ప్రస్తుతానికి కాదు, ఒక భుజానికి అయితే పూర్తిగా ఉపశమనమే. ఇంకా రెండోది కూడా ఉంది. త్వరలోనే అది కూడా సర్జరీ అయ్యి మళ్ళీ మామూలు స్థితికి ఆయన రావాలి, పూర్వపు ఆరోగ్యంతో ఉండాలి అనేది అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. సో 16 ఏళ్ల ఆ నొప్పికి ఇంకా కొద్ది కాలం మాత్రమే. ఇంకా ఆ తర్వాత పూర్తి శక్తితోటి ఆయన మళ్ళీ మనకి అందుబాటులోకి వస్తారు. అప్పటి వరకు ఏంటంటే కాస్త ఆయన మీద స్ట్రెస్ పెట్టకుండా, ఈవెన్ పార్టీ నేతలు కావచ్చు, అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద స్ట్రెస్ పెట్టకుండా ఆయన ప్రశాంతంగా పని చేసుకోగలిగిస్తే ఆ తర్వాత ఇంకా చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయన మరింతగా పుంజుకుని మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చి మళ్ళీ మనందరితోటి కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదు మేము ఇలాగే స్ట్రెస్ ఇస్తాం, ఆయనకి లేనిపోని తలకాయ నొప్పులు అనేది తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పెడతాము, ప్రతిదానికి కూడా ఈవెన్ ఎవరన్నా విమర్శిస్తున్నా ఇంకోటి చేస్తున్నా సరే ఆయన మాత్రమే బయటికి రావాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటే ఇంకా వాళ్ళందరికీ చేతిలో దండం పెట్టనైతే ఏం చేయలేం, డెఫినెట్గా ఏం చేయలేం. సో ఆయన్ని ప్రశాంతంగా ముందు రెస్ట్ తీసుకొనివ్వండి, ఆ షోల్డర్ ఇంజరీ నుంచి బయటికి రానివ్వండి, ఆ తర్వాత మిగతా అన్నీ చూడొచ్చు హ్యాపీగా. అంతదాకా బాధ్యతలన్నీ నేతలు కార్యకర్తలే చూసుకోవాలి, పార్టీకి సంబంధించినటువంటిది, అలాగే మిగతా వీటికి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారు త్వరగా మీరు కోలుకుని మళ్ళీ మా అందరితోటి కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యావ్ ఏ స్పీడీ రికవరీ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.